బద్వేలు పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద స్త్రీ విద్యాదాత ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుక కార్యక్రమం పూలే ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ప్రజా సంఘాలు హాజరై సావిత్రిబాయి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జోహారులు అర్పించారు. ఈ సందర్భంగా మహనీయుల ఆశయాల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లా కండాల ప్రాంతంలో గల నయాగావ్లో జనవరి 3, 1831లో జన్మించి తన భర్త పూలేతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్త్రీ విద్య ద్వారానే కుటుంబం దేశం అభివృద్ధి చెందగలదని 1848లో పూణేలో తన భర్త ఏర్పాటు చేసిన బాలకల పాఠశాలలో పూలే విద్యను నేర్చుకుని ఉపాధ్యాయునిగా పనిచేసి దేశంలోనే ప్రప్రథమ ఉపాధ్యాయునిగా పేరుగాంచారని కొనియాడుతూ మహనీయులను ఆదర్శంగా తీసుకుని మరణానంతరం భౌతిక కాయాన్ని మెడికల్ కళాశాలకు డొనేట్ చేస్తానన్నారు. యోగి వేమన యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కొండపల్లి చిన్నసుబ్బారావు మాట్లాడుతూ సావిత్రిబాయి ప్రయత్నం వల్లే నేడు స్త్రీలు ఉన్నత విద్య ఉన్నత పదవులు పొందారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని స్త్రీలు సమాజ సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ద్వారా ఉత్తమ సేవా కార్యకర్త ప్రశంసా పత్రం పొందిన బద్వేలు శివకుమార్కు దుశ్శాలువ రతన్ టాటా మెమెంటోతో సన్మానించారు. చివరగా పూలే సావిత్రిబాయి పూలేల జీవిత చరిత్ర పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి సొసైటీ ఉపాధ్యక్షులు కేవి సుబ్బారావు, కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి, మధ్యన కళాపీఠం అధ్యక్షులు సాంబశివారెడ్డి, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు బోలా నారాయణ, డాక్టర్ బోలా శ్రీధరణి, సీనియర్ దళిత నాయకులు ఓఎస్వి ప్రసాద్, కేశవయ్య, ఎం పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. చెప్పాలంటే బ్రాహ్మణులు అయితేమి ఇతర వయసులు అయితేమి ఇతర ఓసీ సంఘాల వాళ్ళందరూ కూడా ఆమె మీద పేడ నీళ్లు చల్లేవారు. నువ్వు ఎలా పోతున్నావు, మీకు ఏమీ భయం లేదా అని. కానీ ఆమె వాళ్ళ భర్తతో టీచర్ అయ్యేదానికి కూడా ఆయన సహకారంతో చదువు నేర్చుకున్నది పెళ్ళి అయిన తర్వాత. ఆ తర్వాత ఆమె ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి తన గుడ్డలు ఇప్పి మార్చుకొని మళ్ళా వచ్చి టీచింగ్ అయిపోతానే మళ్ళా గుడ్డలు వేసుకొని వస్తుంది. ఎందుకంటే పోయేటప్పుడు కూడా బురద నీళ్ళు చల్లుతారు. కానీ ఈరోజు